జూలై 2025 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ, సంబంధ బాంధవ్యాలు, ప్రాపర్టీ సంబంధం, న్యాయపరమైన విషయాలు, డైవోర్స్ సంబంధమైన విషయాలు, రాజకీయ నాయకులు ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగులకు ఎలా ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగులకి, అదేవిధంగా కార్యాలయాల్లో ఏ విధంగా విజయం పొందుతారు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఆర్థిక స్థితి పర్వాలేదండి, పెద్దగా ఎక్సలెంట్ సూపర్ అని చెప్పడానికి లేదు. ద్వితీయంలో రాహు ఉన్నారు. సో శని వక్రీకరించి ద్వితీయానికి టచ్ చేస్తున్నారు. గతంలో తీసుకున్న ఆర్థిక పరమైన విషయాలు వాటిని రివ్యూ చేసుకోవడానికి, సెటరైట్ చేసుకోవడానికి కోసం ఇది మంచి పీరియడ్ అండి. జూలై 13 తర్వాత. సో రాంగ్ డెసిషన్స్ కావచ్చు, వేగంగా తీసుకున్న నిర్ణయాలు ఉండొచ్చు, అనాలోచితంగా, అవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా పంచమ స్థానంలో శుక్రుడు స్వస్థానంలో 26 జూలై వరకు ఉన్నారు కాబట్టి ఏదైనా అప్పుది ఇచ్చి ఉంటే వచ్చే ప్రాసెస్లో ఎలాంటి శత్రుత్వం ఉండదు, గొడవ లేకుండా హ్యాపీగా 26 లోపల మీరు కనుక పర్సూ చేసుకోకపోతే, మీకు పర్సూ చేసుకోగలిగితే మాత్రం డబ్బులు వస్తాయని చెప్పాలి. మరి శుభ కార్యక్రమాల గురించి కూడా ఖర్చు అనేది కనపడుతూ ఉందండి. ఆరోగ్యం, అనారోగ్యం. ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కుజుడు మరియు కేతువు అంగారక స్థితి ఫామ్ చేసి అష్టమ స్థానంలో ఉన్నారు. వారు అష్టమం అంటే ది లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇష్యూస్ కదా, ఆరోగ్య సమస్యలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుందండి. కొత్త వ్యాధులు కూడా, చిన్న కొత్త వ్యాధులు గుర్తింపబడే అవకాశం ఉంది. వర్రీ కావాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా బీ కాన్ఫిడెంట్. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి. మీకు ఏం నడిచిన అయిపోయింది కాదనట్లేదు. శని ఒక్క దగ్గర నుంచి మళ్ళీ ద్వితీయాన్ని టచ్ చేస్తున్నారు. సో గ్రహస్థితులను బట్టి ఇవి కూడా ఫలితాలు ఉంటాయండి. కాబట్టి ఇందులో ఎలా ఉందో ఆ పరంగా మీరు కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలంతే. సో కొత్త వ్యాధులు గుర్తింపబడే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఈ సమయంలో మంచిది కాదు. చతుర్థాధిపతి కుజుడు అష్టంలో కేతుతో ఉన్నారు. సో కొంతమందికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కూడా దశలు అంతదశలు అనుకూలంగా లేకపోతే చిన్న ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. బయటి ఆహారం తినకూడదు. సో బయటి ఆహారం తినడం వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అవాయిడ్ చేయండి. తప్పదు అనుకుంటే తప్ప చేయొచ్చు. అదేవిధంగా నడుము నొప్పి, కొంత నర్వ్ అంటే న్యూరలాజికల్ సంబంధం, బుధుడు వక్రీకరిస్తున్నాడు. అదేవిధంగా ఊపిరితిత్తులు ఇలాంటి విషయాల్లో కొంత గందరగోళం కావచ్చండి. సో వీటి విషయాల్లో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వైద్యం సంప్రదించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. వృద్ధుల ఆరోగ్యం, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, పెద్దవారు ఉంటారో, వారి యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవాల్సిందే. మరి గృహిణుల విషయంలో ఏంటంటే బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో పెద్దవారి అనారోగ్య విషయంలో, వారికి సేవ చేసే విషయంలో వారు సహకరించకపోవడం వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కాస్త మాట పట్టింపులు, చిన్న గొడవలు జరిగే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. మరి ప్రేమ సంబంధాల్లో చూస్తే పంచమాధిపతి శుక్రుడు పంచమంలోనే ఉన్నారు. శత్రువులు తగ్గుతారు, ప్రేమలో శత్రుత్వం తగ్గుతుంది. 5వ స్థానాధిపతి శుక్రుడు 26 వరకు ఓకే, 27వ తారీఖు నుండి 6వ స్థానానికి వెళ్ళినప్పుడు